మ్యాంగ్రోవ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సముద్రం నుంచి అలలు అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన దగ్గర అయితే మినిమం 6 మెంబర్స్ అయితే లేరు. నేను ఓన్లీ ఇక్కడ నేను ఒక అన్న ఒక ప్రేమ జంట మాత్రం ఇక్కడ విహరిస్తూ ఉంది, విహారాల్లో విహరిస్తూ ఉన్నారన్నమాట. ఒక ప్రేమ జంట మాత్రం ఈ బ్రిడ్జ్ వచ్చి 1.5 కిలోమీటర్ ఉంటుందని 1.5 కిలోమీటర్. అదే మనం బోటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 300 మీటర్స్ వెళ్ళాలి. బోటింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. బోటింగ్ పాయింట్ ఉంది అక్కడ. ట్రిప్స్ ఉంటాయి, షార్ట్ ట్రిప్ అని లాంగ్ ట్రిప్ అని ఉంటుంది. షార్ట్ ట్రిప్ అయితే మినిమం 6 ఎక్కితే వెళ్తుంది, మా పర్సన్కి వచ్చి 100 రూపీస్. అలాగే లాంగ్ ట్రిప్ కూడా ఉంటుంది. లాంగ్ ట్రిప్ 150 ఉంది, 200 ఉంది. అదే సముద్రం సీకి వెళ్ళాలంటే అదైతే మా పర్సన్కి 600 ఉంటుంది. అది 3.5 అవర్స్ ఉంటుంది. ప్రజెంట్ నడుస్తుందనా? ప్రజెంట్ నడుస్తుంది ప్రస్తుతానికి. రూట్ ఇదే రూట్. బ్రిడ్జ్ మీద. బ్రిడ్జ్ ఇది అడవి వల్ల ఉపయోగం ఏంటంటే వాతావరణం ఎనీ టైం ఒకేలా ఉంటుంది అన్నమాట. లోపల వర్షానికైనా తుఫానికైనా ఒకేలా ఉంటుంది లోపల అంతా. దీని మీద బోలన్నీ జీవరాశులన్నీ నివసిస్తున్నాయి. దీనికి చేపలు, కింద చేపలు కానీ పైన పక్షులు కానీ, ఇంకా ఒక కాంబినేషన్ అన్నమాట ఇదంతా. ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్ చాలా దీన్ని అందుతూ ఉంటుంది అన్నమాట. ఈ మడ చెట్లు అంటే ఉపయోగం ఏంటంటే తుఫాన్ నుంచి అవి కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మడ అడవుల వల్ల ఆపుతుంది అన్నమాట. దానివల్ల ఇది ప్లస్ అన్నమాట మడ అడవులు. ఓకే, చెప్పండి కదా మడ అడవులు ఇవే మన మ్యాంగ్రూవ్స్ అంటాం. ఇప్పుడు మడ అడవులు వెళ్ళనా బా లొకేషన్ చూడనట్టుందో. లొకేషన్ చూడండి, పర్ఫెక్ట్గా ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ. అండ్ ఈ మ్యాంగ్రూవ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటి అంటే చూడండి. చూస్తున్నారు కదా, మనమైతే ప్రెసెంట్ అయితే మడడవుల దగ్గర అయితే ఉన్నామన్నమాట. మనం ఈఫిల్ టవర్కి వెళ్ళే దారిలోనే, అంటే యానాం ఈఫిల్ టవర్కి వెళ్ళే దారిలోనే మధ్యలోనే ఉందన్నమాట ఇది వచ్చేసి. అసలు చూడండి ఎలా ఉందో. కంప్లీట్గా మన చుట్టుపక్కల మొత్తం కూడా మ్యాంగ్రూవ్స్ అనమాట, మడడవులు అంటాం కదా. ఈరోజు దేశాన్ని కాపాడుతున్నాయన్నా, తుఫాన్ల నుంచి కావచ్చు, వరదల నుంచి కావచ్చు, ఈరోజు దేశాన్ని కాపాడుతున్నాయంటే ఈ మడడవులే. ఈ మ్యాంగ్రూవ్స్ అనేది చాలా కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. అటువంటి ఈ మడడవుల మధ్య మనం నడుస్తుంటే నాకైతే మాత్రం సూపర్గా ఉంది ఫీలింగ్ మాత్రం. నాకు తెలిసి చాలామంది తెలియదు ఈ ప్లేస్ అనేది. అందరూ కూడా మ్యాక్సిమం యానాం చూస్తారు, చాలా తక్కువ మందికి మాత్రమే యానాంతో పాటు ఈఫిల్ టవర్ కూడా తెలుసు. కానీ యానాంకి ఈఫిల్ టవర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ మడడవుల ప్లేస్ అయితే మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో చూడండి ఎంత బాగుందో, అదిరిపోయింది వ్యూ మాత్రం. సూపర్గా ఉంది వ్యూ నిజంగా. చాలామంది నాకు తెలిసినంత వరకు లేస్తే ఊటీలు, కొడైకెనాల్, సిరిపురంలో లేకుంటే ఇంకోటో గోవాలని చూస్తారు. కానీ ఒక్కసారి మీకు ఎప్పుడైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే గోదావరి సైడ్ వచ్చేసి గోదావరి డిస్ట్రిక్ట్స్లలో కానీ రాజమండ్రి, కాకినాడ, అదేవిధంగా యానాం ఈ ప్లేసులు తిరగండి. మీ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక మంచి మెమరీస్ వస్తాయన్నమాట. సో ఈరోజు నేను ఇదంతా తిరుగుతున్నాను అంటే ఇదిగో అన్నయ్య అనమాట. మనకి ఇంటి పక్క మన రూమ్ పక్కనే ఉంటారు అన్న కూడా. మనం ఇప్పుడు నర్సరీ వీడియోలు తీస్తుంటాం కదా, అన్న నర్సరీ అనమాట. ఈరోజు మొత్తం నాకు ఇవన్నీ ఇప్పుడే కాదు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ మొత్తం అన్న నన్ను అన్నీ చూపిస్తున్నాడు అనమాట. అన్నగారికి ఒక టేక్ ఏ బావ్. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్గా కూడా మొత్తం మడడుగులే చూడండి. కంప్లీట్గా ఇవన్నీ మ్యాంగ్రూవ్స్ అనమాట. మనకి ఎక్కడ గ్యాప్ కూడా ఉండదు. ఫర్ సపోజ్ ఏంటి మ్యాంగ్రూవ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సముద్రం నుంచి అలలు అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. చాలా తుఫాన్ వచ్చే టైంలో కానీ అల్పపీడనం ఏర్పడిన టైంలో చాలా హెవీగా వస్తుంటాయి అన్నమాట ఎలలన్నీ కూడా. ఒక్కసారిగా ఎలలు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్గా వచ్చేసి గ్రామాలు ముంచేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ మడడవులు ఏం చేస్తాయంటే ఈ ఎంత ఉవ్వెత్తున వచ్చేటువంటి ఎలలను కూడా కంట్రోల్ చేస్తూ ఒక లెవెల్కి తీసుకొచ్చేస్తాయి. ఒక్కసారిగా ఎగిసిపడుతున్నటువంటి అలలు కూడా ఒక్కసారిగా అలా సాఫీగా వెళ్ళిపోతాయి అనమాట. దానికి కారణం వచ్చేసి మడడవులు మాత్రమే అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ బోట్ రేసింగ్ కూడా ఉందండి. సింపుల్ ట్రిప్ 100 రూపాయలకి 200 రూపాయలకి, ఎక్కువ అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా తక్కువ అమౌంట్లోనే హ్యాపీగా మనం ట్రిప్ వేసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి వ్యూ మాత్రం. నా లైఫ్లో చూడలేదు ఇది, చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఆంధ్రప్రదేశ్లో ఇలా యానాంలో ఇటువంటి మంచి ఒక ప్లేస్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడండి ఆ చెట్లకు మధ్య గ్యాప్లో కానీ ఆ బ్లాకిష్ టైప్లో పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా వ్యూ మొత్తం కూడా.
మనం ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా వెళ్ళేసి ఆ బోట్ రేసింగ్ దగ్గరికి వెళ్దాం. ఏదైనా అవకాశం ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎక్కడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మినిమం ఒక 6 మెంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారంట. బట్ నాతో పాటు ఇక్కడ ఉండేది నేను అన్న మాత్రమే ఉన్నాం. ప్రజెంట్ అయితే మాత్రం ఎవరు రాలేదు, చాలా తక్కువ మంది వస్తున్నారు. గట్టిగా ఒక రోజు మొత్తం మీద కూడా గట్టిగా 5 లేదా 10 మంది కూడా రావట్లేదు, తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ ప్లేస్. కానీ అసలుకి వ్యూ చూడండి, మధ్యలో మొత్తం కూడా వేవ్ ఉంది, బ్రిడ్జ్ టైప్లో ఉంది. ఒకవేళ వాటర్ ఉంటే సూపర్గా ఉండేది. ఈ వాటర్ మధ్యలో బ్రిడ్జ్ మీద నడుస్తుంటే పర్ఫెక్ట్గా ఉండేది మనకి. ఇవ్వండి ఇక్కడ అంతా లైఫ్ జాకెట్స్ అన్నీ ఉండొచ్చు చూడండి లోపలికి వెళ్ళడానికి. అంటే పక్క మనకి బోట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం నాకు తెలిసి ఒక 2, 3, 4 బోట్స్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడ ఒక 2 ఉన్నాయి. అండ్ ఇది ఒక బోట్. ఇప్పుడు లంచ్ టైం అనమాట, వాళ్ళు తింటున్నారు. మినిమం 6 మెంబర్స్ ఉంటే కానీ తీసుకెళ్ళరని చెప్పారు. ఇక్కడ ఏమో మేము ఇద్దరు ఉన్నా, ఒక ప్రేమేషంట్ అయితే ఉంది పక్కన. వాళ్ళు డీప్ డిస్కషన్లో ఉన్నారు, అసలు మా పలకం కూడా పలకట్లేదు. అంటే చూడండి ఆ సైడ్ ఈ సైడ్ కంప్లీట్గా మాట్లాడబోలు, మధ్యలో మనం వెళ్తాం అనమాట. అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఉంటే సముద్రంలోకి వెళ్ళిపోతాం. చాలా బాగుంది ఇదనమాట బోటింగ్ పాయింట్ ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనం రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఎవరో లేరు, పైగా ఇద్దరమే ఉన్నాం కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. ఇవే అనమాట బోట్స్. చూడండి అప్పుడే లంచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:32 అయినట్టుంది. అండ్ మనం బ్యాక్ టు నెక్స్ట్ టూర్. చూసారు కదా, ఫైనల్గా అయితే మనం వచ్చినటువంటి పని అయితే అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ బోటింగ్ అనేది మినిమం 6 మెంబర్స్ అయితే కావాలంటున్నారు వీళ్ళు. మన దగ్గర అయితే మినిమం 6 మెంబర్స్ అయితే లేరు. నేను ఓన్లీ ఇక్కడ నేను, ఒక అన్న, ఒక ప్రేమ జంట మాత్రం ఇక్కడ విహారాల్లో విహరిస్తూ ఉన్నారన్నమాట. ఒక ప్రేమ జంట మాత్రం. వాళ్ళని అడిగితే మాత్రం మేము వచ్చింది బోట్ ఎక్కడానికి అని చెప్పారు. ఇంకేం ఎక్కడానికి వచ్చారో మనకు తెలియదు విషయం మాత్రం. సో మొత్తానికి అయితే మాత్రం ఇది మాత్రం సూపర్గా ఉంది వ్యూ అయితే మాత్రం. అండ్ ఒక 6 మెంబర్స్ కానీ లేదా ఒక 3 to 4 మెంబర్స్ వచ్చినా సరే వీళ్ళు తీసుకెళ్తారు. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. 25 మినిట్స్ అయితే మాత్రం మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 50 మినిట్స్ అయితే మాత్రం 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా అంటే చాలా చీప్. 100 రూపీస్ 25 మినిట్స్ అంటే చాలు, హ్యాపీగా అలా వెళ్ళినట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఒకవేళ లాంగ్ ట్రిప్ కావాలంటే కూడా జస్ట్ 600 రూపీస్కి మాత్రమే వీళ్ళు లాంగ్ ట్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చేది మాత్రం ఇక్కడైతే విజిట్ చేయండి. అండ్ వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రిప్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎక్కువ మంది వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మ్యాంగ్రూవ్స్ మధ్యలో మనకి ఎక్కువ స్పేస్ ఉండదు, ఓన్లీ తక్కువ స్పేస్లో ఆ పక్క ఈ పక్క మనకు కంప్లీట్గా మడడవులు మాత్రమే. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ అయిపోయి ఉంటుంది, మిడిల్లో మాత్రమే వాటర్ ఉంటాయి. ఆ మిడిల్ వాటర్లో నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ వ్యూ ఉంటుంది, అదిరిపోతుంది అంతే. నాకు ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే ఎక్కలేకపోయినా. వీళ్ళు అడిగినా కానీ 1000 రూపీస్ చెప్తున్నారు పర్ హెడ్ వెళ్ళాలన్నా కూడా. అంటే ఓన్లీ మేము ఇద్దరం వెళ్ళాలన్నా కూడా 1000 అడుగుతున్నారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం 100 రూపీస్కి 6 మెంబర్స్ అలా ఉంటే తీసుకెళ్ళిపోతారంట. బట్ అంత ఇప్పుడు పెట్టే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి నేనైతే డ్రాప్ అవుతున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మడడవుల వల్ల మనకి ఎన్నో రకాల యూజులు ఉన్నాయి. అంటే మట్టి అనేది ఉన్నటువంటి నేల మొత్తం కూడా కోతకు గురి కాకుండా కాపాడుతూ ఉంది కదా. సో చాలామంది ఏం చేస్తారంటే యూజెస్ వీళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో చాలామంది ఏం చేస్తుంటే మడడవులను వాళ్ళ యొక్క కలప కోసము, కొన్ని సామాగ్రి కోసం వీటిని కొట్టేస్తున్నారు. అదేవిధంగా సారా కాసేవాళ్ళు వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పరచుకోవడానికి కొట్టేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు మత్స్యకారులు కూడా కావచ్చు, చాలామంది, అందరూ కాదు చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి మడులుగానే దీనిగానే యూజ్ చేసుకుంటున్నారు. ఇలా చాలామంది కూడా వీటి యూజెస్ తెలియక మిగతా వాటి కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇలా రాను ఏమవుతుందంటే మడడవులు అనేటివి, ఈ మ్యాంగ్రూవ్స్ అనేటివి అంతరించిపోతున్నాయి. చెట్లు అనేటివన్నీ కూడా ఇలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఒక రోజు చేసేసరికి అసలు మడడవులు అనేటివి, మ్యాంగ్రూవ్స్ అనేటివి ఎక్కడ కనపడవు. దానివల్ల వచ్చే నష్టం ఎవరికి? ఎవరైతే ఆ చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఈ ఏరియా మొత్తం కూడా విస్తృతంగా పెరిగి ఉంటున్నాయి మ్యాంగ్రూవ్స్ మాత్రం. సో ఇటువంటి ఏరియాస్లో వీళ్ళు ఇష్ట ప్రకారం వీటిని కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైతే కొట్టేస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు రేపు వాళ్ళకి ఏదన్నా వరదలు వచ్చినప్పుడు కావచ్చు, తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళే చాలా ప్రాణాలు కూడా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు కూడా మ్యాంగ్రూవ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు, వాటిని కొట్టడానికి మాత్రం ట్రై చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అవి ఒక మన ఇంటికి గోడ లాంటివి. ఇంట్లో ఎవరు కూడా దొంగలు పడకుండా కావచ్చు, లేదంటే ఇంట్లో విషయం ఏవి బయటికి రాకుండా కావచ్చు, మొత్తం కూడా మనం గోడలు కట్టేసి రక్షణ కవచంగా నిర్మించుకుంటాం. కంచు కోటలు మరి మొత్తం కంచెలేసి మరీ కట్టుకుంటాం. సో అడవుల నుంచి, అంటే ఈ వరదల నుంచి, ఈ తుఫాన్ల నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గోడలు అనమాట. ఈ అడవులు అనేవి మనకు గోడలతో సమానం అనమాట. అటువంటి వాటిని నరికేసి మీ కలపల కోసం, లేదంటే మరే ఇతర ప్రయోజనాల కోసం యూజ్ చేసుకునేసి అనవసరంగా కోరి తలగించుకుంటున్నారు అనమాట. రేపు ఏదైనా సరే ఇలా కొట్టేయడం వల్ల పొరపాటున ఏదైనా వర్షాలు పడి తుఫాన్లు లాంటి టైం వచ్చినప్పుడు ఎవరైతే మడ అడవులకు ఆనుకొని తీర ప్రాంతాల్లో బతుకుతున్నారో వాళ్ళ యొక్క నివాసాలను ఏర్పరచుకునేసి వాళ్ళందరూ కూడా మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది బయటపరచుకుంటే ఎక్కువ శాతం మరణించే శాతం ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా మడ అడవుల జోలికి వెళ్ళొద్దు.
అవి మనకు రక్షణ కోసం ఉన్నటువంటి చెట్లు అవి. వాటి జోలికి ఎవరు వెళ్ళొద్దనే నేను కోరుకుంటున్నాను.